సాగర్ ఆఫీస్కి రెడీ అవుతూ టిఫిన్ ఏం చేస్తావు నర్మదా అని అడుగుతాడు. జీడిపప్పు ఉప్మా అని నర్మదా చెప్పేసరికి వావంటూ బాక్స్ ఓపెన్ చేసి చూస్తాడు. ఇక బాక్స్ ఖాళీగా ఉండడం చూసి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు సాగర్. నెయ్యి కూడా వేసా సాగర్, చూడు చూడు అంటూ వాసన చూపిస్తూ ఉంటుంది నర్మదా. ఇక తెల్లముఖం వేసిన సాగర్, నేనంటే నీకు ఆటలుగా ఉందా, ఖాళీ బాక్స్ తెచ్చి ఇచ్చి జీడిపప్పు ఉప్మా నెయ్యి అని అంటావేంటి అని అంటాడు సాగర్. నీకేమైనా మతిమరుపు ఉందేంటి సాగర్, రోజులా నీకు బాక్సులు సర్దడానికి మనం ఇంతకు ముందులా కలిసి ఉంటున్నామా ఏంటి? విడిపోయి వేరే కాపురంగా ఉంటున్నాం. నువ్వేమైనా ఉప్పులు పప్పులు తెచ్చిపాడేశావా ఏంటి? తెల్లారేసరికి నీకు జీడిపప్పు నెయ్యి ఉప్మా లాంటివి వడ్డించడానికి. ఇంతకు ముందంటే అమ్మా టిఫిన్ అమ్మా భోజనం అంటే క్షణాల్లో వచ్చేవి. కానీ ఇప్పుడు గీయించావుగా ఇంటి మధ్యన గీత అని వాయించేస్తూ ఉంటుంది నర్మదా. ఏంటి సాగర్ మాట్లాడావు, అనవసరంగా వేరే కాపురం పెట్టానని ఫీల్ అవుతున్నావా అని అంటూ ఉంటుంది నర్మదా. లేదు, పొరపాటును కూడా ఫీల్ కాను. సాయంత్రం నువ్వు అడిగినవన్నీ తీసుకుని వస్తాను. ఈ రోజుకి బయట తినేస్తా, నువ్వు కూడా బయట తిను అంటూ ఆవేశంగా వెళ్ళిపోతాడు సాగర్. దాంతో నర్మదా, నిన్ను మార్చాలి, ఆ గీత చెరపాలి, ఇంతకు ముందులా అందరం కలిసి ఉండేలా చేయాలి అని అనుకుంటూ ఉంటుంది. ఇక సాగర్ కూలింగ్ గ్లాసులు పెట్టుకుని స్టైల్గా ఆఫీస్కి వెళ్తూ ఉంటే తిరుపతిని వంకపెట్టి సాగర్పై సెటైర్లు వేస్తూ ఉంటాడు రామరాజు. ఒరే, తప్పు చేసి కూడా సమర్థించుకోవడం, నేనే కరెక్ట్ చేశానని మూర్ఖంగా వాదించడం వల్ల గొడవలే అవుతాయి, కుటుంబాలు కూడా విడిపోతాయి. కష్టపడి గూడు కట్టిన పక్షికి మాత్రమే తెలుస్తుందిరా ఆ గూడు చెదిరితే ఎంత బాధగా ఉంటుందో, కానీ దానిలో ఉన్న పిల్ల పక్షులకి ఏం తెలుస్తుంది నా బొంద అని అంటాడు రామరాజు. ఆ మాటతో సాగర్, చూడు తిరుపతి మామ, కొంతమంది ఇల్లంతా నాదే అని అనుకుంటున్నారు, కానీ నట్టింట్లో అడ్డంగా గీత ఒకటి ఉందని గుర్తు చెయ్యి, ఏ విషయంలోనూ గీత దాటొద్దని గుర్తు చెయ్యి అని వార్నింగ్ ఇస్తాడు. దాంతో రామరాజు సాగర్ పెట్టుకున్న కళ్ళజోడును చూసి నవ్వుతూ ఉంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.